దేవుని నామని స్తోత్రాలు మీ అందరూ కొందనాలు దేవుని మాటలు ఎందాం కుసేపు సార్థికం బైబిల్లో యాకోబు చరిత్ర. యాకోబుకి ఒక కొడుకున్నాడు. రాహేలు పుట్టిన ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా. ఆ ఇద్దరు కొడుకులు పెద్ద అతను ఏసేపుని ప్రేమిస్తాడు అన్నమాట. ఎందుకంటే ఏసేపు యథార్థంగా ఉంటాడు, యథార్థంగా ఉండే వ్యక్తి మాట. ఈ మిగతా 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మంది ఏమన్నా చెడ్డ పనులు చేస్తే తండ్రికి వచ్చి చెప్పేవాడు మాట. తండ్రికి వచ్చి చెప్పేవాడు మాట. అందుకనే ఏసేపుని ప్రేమించాడు యాకోబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఏసేపు మంచిని ప్రేమిస్తాడు, చెడుని ప్రేమించడు. చెడుని ఖండించే వ్యక్తి ఏసేపు. అందుకనే దేవుడు ఏసేపుని విడిచిపెట్టల, ఏసేపుని దీవించాడు. అట్లా మొట్టంగా ఒక విచిత్రమైన నిలుపుటి అంగీకాడ కుట్టించేవాడు ఏసేపు. యాకోబు కుట్టించేవాడు అన్నమాట. ఈ నిలుపుటంగి కుట్టించి ఏసేపుని ప్రేమత్వం ఇవన్నీ వాళ్ళకి నచ్చుతారు. అన్నలకి నచ్చకుండా అతనంటేనే ఏసేపు అంటేనే ఎక్కువ ప్రేమిస్తున్నాడా, మన మీద ప్రేమ లేదు ఆయనకి అని చెప్పేసి ఏసేపు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోతే యోసేపుకి దేవుడు దర్శనం ఉంది. దేవుడు కళ్ళ చూపిస్తాడనమాట. కళ్ళు వస్తాయి యోసేపుకి. ఏంటి, ఒక సేలో పని చేస్తూ ఉండగా పనులన్నీ యోసేపు పనులేమో నిలబడినట్టు, అన్నల పనులన్నీ ఆ పనుకి సాష్టాంగ పడినట్టు వాటి కళ అవుతుంది మాట. ఒకసారి కళ వస్తే అప్పుడు యోసేపు అన్నలో చెబుతాడు. అన్నలో చెబితే అన్నలో ఏం చేస్తారో కోపడతారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోపడతారన్నమాట. అప్పుడు సర్లే అని మళ్ళీ ఇక రెండోసారి మళ్ళీ వస్తుంది కళ. ఏసేపు పన నిలబడినట్టు, అన్న పనులన్నీ ఇతనికి సాష్టాంగ పడినట్టు ఎట్టగా ఫస్ట్ కళ వస్తుంది. రెండోసారి ఏమో సూర్యచంద్రులు నక్షత్రాలు అంటే ఈ అన్నలందరూ ఏసేపు అన్న నక్షత్రానికి ముక్తారు అన్నమాట. సూర్యచంద్రులు కాడ ముక్తారు. అట్లా చూపిస్తాడు కళ దేవుడు. ఆ కళ వస్తుంది అన్నమాట. ఆ కళ ఇప్పటి అంతకితం లాగుడు వచ్చిన కళ అన్నలకు చెబితే తెచ్చారు కదా. ఇప్పుడేంటి, యాకోబు చెబుతాడు వెళ్ళి. యాకోబు చెబితే యాకోబు కాడ కోపడతాడు. ఎరా మీ అన్నలందరూ నీకు నమస్కారం చెయ్యాలా, మీ తల్లి నేను కాడ నీకు నమస్కారం చెయ్యాలా అని చెప్పేసి కోపడతాడు. అలాగే ఒకసారి వీళ్ళు యాకోబు కొడుకులు గొర్రెలు మేపుతారు అన్నమాట. గొర్రెలు మేపుతారు. యోసేపు ఏం చేస్తాడు, ఇంటి దగ్గరే ఉంటాడన్నమాట. ఇంటి దగ్గర ఉండి తండ్రికి ఆ పని చేస్తా ఇంటి దగ్గర ఉంటాడు. ఈ అన్నలని గొర్రెలు మేపుతారు. ఈ అన్నలు తోలికెళ్ళి గొర్రెలు మేపుకొస్తారన్నమాట. ఒకసారి ఎక్కడికో గొర్రెలు తోలికెళ్ళారన్నమాట. షెకెము అని అక్కడికి తోలికెళ్ళారు మేపుకొస్తాకి. తోలికెళ్తే యాకోబు వెళ్ళి 2-3 రోజులు అయిపోయింది. వాళ్ళ ఇంటికి రాలా, అక్కడే ఉన్నారు. అంటే గొర్రెలు
ఒకసారి మకం వేస్తారు కదా, మకం వేసి అక్కడే ఉంటారు కదా ఒక 2-3 రోజులు అట్లా ఉన్నారన్నమాట. ఉండేటప్పటికి యాకోబు ఏం చేస్తాడు, యోసేపుని పిలిచి నీ అన్నలో గొర్రెలు తోలుకెళ్ళారు, 2-3 రోజులు అయిపోయింది, వాళ్ళ అడ్రస్ తెలవలేదు, వాళ్ళ అడ్రస్ తెలవలేదు, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తిన్నారో లేదో అని చెప్పేసి యోసేపుకి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి యోసేపుని చూసామంటాడు అన్నమాట. చూసి ఆహార పదార్థాలు వాళ్ళకి ఇచ్చి అన్నంలో క్షేమంగా ఉన్నారో ఎట్లా ఉన్నారో అది తెలియపరచమంటాడు అన్నమాట. తెలియపరచమంటే అప్పుడు అన్నలో యోసేపు అంటే కోపంగా ఉన్నారని యోసేపు తెలుసు కానీ తండ్రి మాట కాదనలా. తండ్రి వెళ్ళమన్నాడు కదా, వెళ్ళమంటే కాదనకుండా ఆ ఆహార పదార్థాలన్నీ ఇచ్చుకుని వెళ్ళాడనమాట. వెళ్తే చూసుకుంటా వెళ్తే ఎక్కడా లేరు. ఆ శకేం అన్న చోటుకి వెళ్తే అక్కడా లేరు. అక్కడ ఎవరినో ఒకరిని అడుగుతాడు, ఇక్కడ ఎవరన్నా గొర్రెలు మేపారా ఇప్పుడు దాకంటే మేపారు, అదిగో అటు ఎక్కడికో దూతాన్ని వెళ్దామని అనుకుంటున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారు అని అంటే అప్పుడు యోసేపు ఏం చేశాడు, వాళ్ళ అన్నలను ఎత్తుకుంటా మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అన్నమాట. ఆ దూతాన్ని వెళ్ళాడు నడుచుకుంటా. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత శ్రమపడి ఇంత ప్రయాసపడి అన్నల కోసం అన్నం పట్టుకెళ్ళి ఆ యోగక్షేమాలు తెలుసుకుంటాకి వెళ్ళాడు కదా యేసేపు. వాళ్ళేమో తమ్ముడిని మెచ్చుకోవాల్సింది వెళ్ళపోయి తమ్ముడు అంటే దేశం కదా అసలే, తమ్ముడిని చూసేటప్పటికి చంపేయాలని ఆలోచన వచ్చిందన్నమాట. ఆలోచన వచ్చి అరే కళ్ళగానే వాడు వస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు అన్నమాట. ఆడిని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ గోతులో వేసేస్తాం, ఆడి కళ్ళు ఏమవుతాయి చూద్దాం అని చెప్పుకుంటారు అన్నమాట. చెప్పుకుంటే ఈ యోసేపు దగ్గర వచ్చినాక అన్నలో ఇదిగో అన్నం పంపించాడు నాన్నగారు, మీ యోగక్షేమాలు తెలుసుకురామని చెప్పాడు నాకు అని అంటే ఈ మాట వినిపించుకోండిక యోసేపుని పట్టుకుని బట్టలుప్పు తీసేసి ఆ గోతులో వేసేస్తారన్నమాట. వేసేస్తే ఇప్పుడు యోసేపు ఏమో వాళ్ళకి మంచి చేశాడు, ఆ యోగక్షేమాలు తెలుసుకుంటా వచ్చాడు, అలా ఆహారం తెస్తే అది ఆలోచించుకోండి, వీళ్ళు మన తమ్ముడు కనుకైనా మనకే ఆహారం తెచ్చాడు, మనల్ని ఎంత దూరమైనా నడిచి వచ్చాడు, ఇట్లా పట్టుకొచ్చాడు అని లేదు వాళ్ళకి. లేకుండా యోసేపుని చంపేయాలని చూస్తారు వాళ్ళు. చూస్తే ఆ గోతులో వేసితే యోసేపేమో బతిమాలుతాడు, అన్నలో నేనేం చేశాను మిమ్మల్ని, నన్ను ఇట్లా చేస్తున్నారో అని అంటుంటే ఆ మాట పట్టించుకోకుండా గోతులో వేసితే అందులో ఒక అతను ఉన్నాడు, రూబేనో ఎవరో ఉన్నాడు. అతను పాపం ఎంతురా ఎట్టయినా మన తాడు పుట్టినోడు, అతను చంపితే మనకేమవుతుంది, అతన్ని గోతులో నుంచి తీసేసి అదిగో ఇస్మాయిల్ వస్తున్నారు ఒంట్ల మీద, వాళ్ళు వ్యాపారం చేస్తారు, వాళ్ళకి అమ్మేదాము మనకి డబ్బులు వస్తాయి, వీడు బాగా మనకు తప్పుద్ది అని ఐడియా ఇస్తాడు ఒకడు. ఇచ్చేటప్పటికి సర్లే అని అతని గోతులో నుంచి తీసి ఆ ఇస్మాయిల్కి అమ్మేస్తారు, 20 ఎన్ని నాణ్యాలకు అమ్మేస్తారు. అమ్మితే వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారా, వాళ్ళ దగ్గర ఉంచుకోరు, ఎక్కడో ఎత్తుకెళ్ళి పొద్దుబారికి అమ్ముతారు.
పొత్తిబారికి అమ్ముతారన్నమాట. పొత్తిబారికి అమ్ముతారు. అక్కడ ఎన్నో బాధలు పడతాడు. అన్ని బాధలే యేసపుకి. దేవుడి దర్శనం వచ్చింది కానీ ముందు బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మరి శ్రమలు పడినాకే మరి మనకు ఆశీర్వాదం. యేసపు మంచి కోరితే చెడు ఎదురొచ్చినట్టు అన్నల మంచి కోరుకున్నాడు. వీళ్ళేమో యేసపుని చంపేయాలని చెడు కోరుకున్నారు. అట్లాగే మనకు మంచి చేసే వాళ్ళని మనం చెడు కోరకూడదు. మంచి చేయిపోయినా పర్లాలకే, చెడు మట్టుకు కోరకూడదు అన్నమాట. అట్లాంటి బుద్ధి మనలో ఉండకూడదు. మనం వాళ్ళు మనకు మంచి చేశారో నీకు చేతనైతే మంచి చెయ్యి, లేకపోతే ఊరుకో. అంతేగాని వాళ్ళకి చెడు తలపెడితే అది దేవుడు చూస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏమి అనుకోవచ్చు, దేవుడు చూస్తాడన్నమాట. దేవుడు మనల్ని గద్దిస్తాడన్నమాట. మన మీద దేవుడు ఉగ్రత తెచ్చిందనుకో ఒక్కమాలే అంతే. మళ్ళీ తట్టుకోలేము, తిరగలేము మళ్ళీ. అట్లాగే మంచి చేసే వాళ్ళకి మంచి చేసే బుద్ధి ఉండాలి. అలా మంచి బుద్ధి కలిగి జీవిస్తూ మంచి కలిగి మనం దీవిస్తూ ఒకరికి ఆశీర్వాదంగా ఉండాలన్నమాట. శాపంగా ఉండకూడదు. అలాంటి జీవితం మనలో లేకుండా తీసేసుకుని మనం యేసేపులాగా మంచిగా జీవించే జీవితం కలిగి మనం ఉండాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం నాయన. మీ అంది ఎలా ఉండాలో తండ్రి తెలియపరచు మాధ్యమాన్ని. స్తోత్రం నాయన. మంచిగా ఉండి మంచిగా నడుచుకోవాలని మీరు తెలియపరచు. చెడిపిస్తే చెడు కోసుకుంటామని నాయన ప్రభా తండ్రి తెలియపరచు. మధ్య చెడ్డుగా ఉండకూడదు, మంచిగానే ఉండాలి, మంచి కోరుకోవాలని తెలియపరచు. మధ్య అట్లాగే మంచిగా జీవిస్తూ మీ బిడ్డలుగా నాయన మంచి కోరుకుంటూ మంచిగా జీవిస్తూ నాయన మీలో నాయన మీకు యోగ్యమైన బిడ్డలుగా నాయన జీవిస్తూ మీలో దగ్గరగా జీవిస్తూ నాయన మీ సన్నిధిని సిద్ధపడే బిడ్డలుగా నిరంతరం మమ్మల్ని సిద్ధపరిచి కాపాడు సహాయం చేయమని శ్రమలో ప్రార్థనేసి అడుగుకున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుడి ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అనుశాసి ఇక్కడ చేరినాకును లోకంలో సగపరిచిన తోడై నడిపించుగాక. ఆమేన్.